అందరికీ నమస్కారం. సంక్రాంతి సంబరాల్లో గాలిపటాల గురించినటువంటి విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. సరే, గాలిపటం ఇంతకు మనదా చైనాదా అంటే, చైనాలో ప్రస్తుతం ఉన్నటువంటి కాగితంతో చేసిన గాలిపటం చైనా వాళ్ళది ఇన్వెన్షన్ అని తెలిసింది. అక్కడి నుంచి బుద్ధిస్ట్ మాంగ్స్ అందరు కూడా మిషనరీస్ సిల్క్ రూట్ ద్వారా మన భారతదేశం, ఇండియా, ఇరాన్, అరేబియా అలా యూరోప్ దేశాలకి తీసుకెళ్లారు ఈ గాలిపటాన్ని అనేసి చరిత్రలో ఉన్నటువంటి ఆధారాలు. సరే, మన దేశంలో గుజరాత్ లో ఎప్పటి నుంచో గాలిపటాలు ఎగరేసేవాళ్ళు. గుజరాత్ ప్రాంతంలో అయితే పెద్ద ఇంటర్నేషనల్ కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్ అనేది జరుగుతుంది. ఆ కాంపిటీషన్ కి విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు, కాంపిటీటర్స్. అండ్ గెలిచిన వాళ్ళకి మంచి చాలా పెద్ద ప్రైజ్ మనీ ఉంది. సరే, ఇంతకీ ఈ యొక్క కైట్స్ అని గాలిపటాల గురించి అక్కడ పెద్ద మ్యూజియం ఉంది. దీన్ని స్టార్ట్ చేసిన వాళ్ళు భానుషా అనేసి అక్కడ ఉన్నటువంటి లోకల్ రాజు కైట్ మ్యూజియం అని పెట్టి రకరకాల పతంగులు వచ్చినటువంటి హిస్టరీ, ఎట్లా వచ్చింది, చెరకాలు ఎన్ని రకాలు ఉండేవి ఆ కాలంలో, ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి, దారాలు మొదట్లో ఎలా ఉండేవి, తర్వాత ఎలా అయ్యాయి అంటే ఇప్పుడు చైనా మాంజా కాదు కానీ బట్ నవతారా అంటే 9 పోగులు ఉన్నటువంటి థ్రెడ్ కౌంట్, నవతారా, 12 తారా, 16 తారా అనేసి ఈ థ్రెడ్ కౌంట్ తో ఉన్నటువంటి దారాలు, చెరకాలు, రకరకాల సైజులు, షేప్లు, స్పెషల్ ఈవెంట్స్ లో ఉన్నటువంటి కస్టమైజ్డ్ గాలిపటాలు, ఇవన్నీ మీరు ఆ మ్యూజియం లో చూడొచ్చు. ఇన్ఫాక్ట్ కలోనియల్ రూల్ అయిపోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ చాలా మటుకు ఈ మ్యూజియం లో ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని తీసుకెళ్లిపోయారు. సో ఇప్పటికీ బ్రిటిష్ లో లండన్ మ్యూజియం లో మనకి ఈ యొక్క గాలిపటాలకు సంబంధించి మిగతా అంటే పాకిస్తాన్ ప్రాంతం నుంచి, ఇండియా ప్రాంతం నుంచి కూడా చాలా వస్తువులు అక్కడ మీరు డిస్ప్లేలో చూడొచ్చు గాలిపటాల గురించి. అది బ్రిటిష్ పాలకుల టైంలోనే మన మోడర్న్ గాలిపటం యొక్క డిజైన్, షేప్ ఇవన్నీ వచ్చింది. ఇన్ఫాక్ట్ మన భారతదేశంలో ఈ సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి మొదలు పెడితే ఉగాది వరకు గాలిపటాలు ఎగరేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఎవరింట్లో ఏది స్పెషల్ ఈవెంట్ అయినా కానీ గాలిపటం ఎగరేసే వాళ్ళు అంటారు. అంటే ఇప్పుడు మనం ఒక పెద్ద గ్యాస్ బెలూన్స్ ఎగరేస్తూ ఉంటామే ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్ లాంచ్ చేయడానికి, అది గాలిపటాల నుంచే వచ్చింది అని ఒక వర్షన్ ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, స్పెషల్ ఈవెంట్స్ ఉన్నప్పుడు అంతా గాలిపటాలు ఎగరేసేవాళ్ళు. ఫర్ వాట్ ఎవర్ రీజన్ అది మెల్లిగా తగ్గి ఓన్లీ సంక్రాంతి పీరియడ్ కే వచ్చింది, రెస్ట్రిక్ట్ అయిపోయింది. కానీ ఆగస్ట్ 15న మనకి లక్నోలో ఔత్ ప్రాంతంలో, ఓల్డ్ ఢిల్లీ, షాజహానాబాద్ ప్రాంతంలో గాలిపటాలు ఎగరేస్తారు. ఇది ఎప్పటి నుంచి వచ్చింది అంటే మన సైమన్ కమిషన్ వచ్చినప్పుడు స్వాతంత్ర పోరాటం చాలా జోరుగా జరుగుతుంది. ర్యాలీలు తీశారు, నిరసన చేశారు. ఇవన్నీ కాకుండా గాలిపటాల మీద సైమన్ గో బ్యాక్ అని రాసి పెద్ద ఎత్తున ప్రజలందరూ గాలిపటాలు ఎగరేశారట. ఇది ఒక రకంగా చూడంటే వెరీ వెరీ క్రియేటివ్, వెరీ ఇన్నోవేటివ్ వే ఆఫ్ ప్రొటెస్టింగ్. సో ఆ పతంగులు కొన్ని మనకి సైమన్ గో బ్యాక్ అని రాసినవి ఇప్పటికీ బ్రిటిష్ మ్యూజియం లో ఉంటాయి. అలాగే మన గుజరాత్ లో ఉన్న భానుషా యొక్క మ్యూజియం లో కూడా మీకు వీటి శాంపుల్స్ దొరుకుతాయి. సరే, నవాబుల కాలంలో చాలా మంది ఈ యొక్క రాయల్ స్పోర్ట్ లాగా ఉండేది. నవాబులు అయితే ఆస్థానంలో, ముఖ్యంగా ఔధుకి ప్రాంతానికి చెందిన నవాబు ఒక ఆయన ఆస్థానంలో స్పెషల్ గా కైట్ మేకర్స్ ని ఎంప్లాయ్ చేసుకొని చాలా రకాల డిజైన్లు చేయించుకొని పతంగులు తయారు చేయించేవాట. ఈ గాలిపటాల స్పెషాలిటీ ఏంటంటే ఆయన ప్రతి మకర సంక్రాంతికి రాజ్యంలో చాటింపు వేయించి నవాబు గారి గాలిపటాన్ని ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళకి బహుమానం అని ప్రకటించేవాడు. సో ప్రజలందరూ, పేదవాళ్ళైతే కలలుగనేవాళ్ళు, నవాబు గారు ఈసారి ఏ డిజైన్ తో గాలిపటం ఎగరేస్తాడు అండ్ ఆయన ఎట్లా కట్ చేయాలి. బికాస్ హీ వాజ్ వెరీ స్కిల్ఫుల్, అసలు ఎక్స్పర్ట్ కైట్ ఫ్లయర్ అనమాట. ఆయన ఎవరు గాలిపటాల్లో ఓడించిన వాళ్ళే లేరు. సో పతంగి కట్ చేయటం కాదు, ఎవరు ఎక్కువసేపు ఆకాశంలో నించోబెట్టి అంటే ఎదుటి గాలిపటాన్ని ట్రబుల్లో పెట్టేసి ఇటు అటు తిప్పి ఆ ఆకాశంలో ఎంతసేపు ఎవరైతే ఎక్కువసేపు యుద్ధం చేస్తారో, ఎవరు గెలుస్తారో వాళ్ళకి యూజువల్ గా విన్నర్ అని డిక్లేర్ చేసేవాళ్ళు. సరే, మొత్తానికి ఈయన స్పెషాలిటీ ఏంటంటే గాలిపటం ఒకటి, కనిపించినటువంటి థ్రెడ్ ఒకటి తయారు చేయించేవాడు, స్పెషల్ థ్రెడ్ అనమాట. ఆ దారం యూజువల్ గా మనకి గాలిపటం మీద ఎగరేస్తున్నారు అనుకోండి, ఆ గాలిపటం డోర్ ఎక్కడుంది, ఈ టెర్రస్ మీద ఆ గాలిపటం వాళ్ళదా వీళ్ళదా మనం గుర్తుపట్టచ్చు అంటే దారాన్ని పట్టి. నవాబు గారు ఎగరేసేటువంటి ఈ గాలిపటం యొక్క దారం కనిపించేది కాదుట. సో అందుకని ఎక్కడి నుంచి వచ్చింది, కోట నుంచి వచ్చిందా ఎక్కడి నుంచో ఎవరికి తెలియదు. ఆకాశంలో మాత్రం ఒక వెరైటీ డిజైన్ తో ఉండేది. ఆ డిజైన్ గాలిపటానికి ఆయన ఒక మూట కట్టేవాడు, సిల్క్ పౌచ్. దాంట్లో ఒక ప్రెషియస్ మెటల్ అయితే బంగారం గాని లేదా వెండి గాని, ఒక వజ్రం గాని, ఒక వైఢూర్యం గాని ఏదో ఒకటి అందులో పెట్టేవాడు అనమాట. సో కాంపిటీషన్ అయిపోయిన తర్వాత ఒకవేళ గాలిపటం తెగిపోయింది అనుకోండి, అది అలా ఎగురుతూ గాలికి వెళ్ళి రాజ్యంలో ఏ మారుమూల ప్రదేశంలో పడిపోయినా కానీ ఆ పౌచ్ దొరికిన వాళ్ళకి అందులో ఉన్న బంగారంతో ఒక ఏడాదికి సరిపడేటువంటి గ్రాసం కొనుక్కోవచ్చు. వెండి దొరికింది అనుకోండి, హాఫ్ ఇయర్ కి సంబంధించినంతటువంటి అమౌంట్ వచ్చేస్తుంది. వజ్రం దొరికింది అనుకోండి, వజ్రం తీసుకొని రాజుగారి దగ్గరకు వస్తే ఆయన తగినంత బహుమానం ఇచ్చేవాళ్ళు. ఇలా
ఆయన ఉదారత చాటుకునేవాడు అనమాట. ఇది ఆ నవాబు గారి స్పెషాలిటీ. సో గాలిపటాల క్యాపిటల్ సిటీ ఏంటి అంటే యూపీలో ఉన్నటువంటి ఔధ్ ప్రాంతం. అండ్ ఆ రాజా నవాబు గారి గురించి ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత రాంపూర్, బైరేలీ, లక్నో, దీనికి సంబంధించి స్పెషల్ గాలిపటాల కార్ఖానాలు ఉన్నాయి. అండ్ కస్టమైజ్డ్ గాలిపటాలు చేయిస్తారు. ఒక దంపతుల పెళ్ళయింది అనుకోండి, ఆ వధువు వరువుల యొక్క ఫోటోలు పెట్టి అదొక గాలిపటం. లేదా ఒక సినిమా రిలీజ్ అయింది అనుకోండి, ఆ సినిమాకి సంబంధించి బాహుబలి గాలిపటం. ఇలా చాలా కూడా ఆ టైంలో మీరు చూసే ఉంటారు. ఎనీవే, ఇదివరకైతే సంక్రాంతి నెల రోజుల ముందు నుంచి గాలిపటాలు ఎగిరేస్తూ ఉగాది వరకు అని చెప్పాను కదా, ఇప్పుడు తగ్గిపోయింది, రెస్ట్రిక్ట్ అయిపోయింది. అపార్ట్మెంట్ కల్చర్ వచ్చేసింది. అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ పోయాయి, ఓపెన్ స్పేసెస్ బాగా తగ్గిపోయాయి. అందుకని ఏదో 3 రోజుల పండుగలాగా గాలిపటాలు ఎగిరేసేటువంటి ఆచారం అయితే తగ్గిపోయింది. బట్ దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఏంటి? ఎందుకు గాలిపటాలు ఎగిరేయాలి? మన హిస్టారికల్ ప్రకారం ఏంటంటే ఉత్తరాయణం, దక్షిణాయనం. దక్షిణాయనం అంటే దేవత నిద్రించే టైం, ఉత్తరాయణం దేవతలు మేల్కొనే టైం. సో వాళ్ళ పగలు, మన పగలు రాత్రి ఎలాగో వాళ్ళకి 6 months పగలు, 6 months రాత్రి. సో ఉత్తరాయణం ఈజ్ పగలు టైం అనమాట. ఒక రకంగా దేవతల్ని మేల్కొల్పడానికి పెద్ద హైట్లో గాలిపటాలు ఎగిరేసి, దేవుళ్ళారా కొత్త డే స్టార్ట్ అయింది, మేల్కొనండి, మమ్మల్ని కాపాడండి, మా యొక్క మొరలు వినండి అని వారిని మేల్కొల్పడానికి ఇది ఒక గాలిపటం ఎగిరేస్తారు అని ఒక వర్షన్ ఉంది. ఇంకోటి, సూర్య భగవానుడు ఉత్తరాయణ పుణ్యకాలంలోకి వచ్చాడు కనుక, మకర రాశిలోకి ప్రవేశించాడు కనుక, ఆ టైంలో ఆయన యొక్క ఎనర్జీస్, సూర్యరశ్మిలో చాలా హీలింగ్ పవర్స్ ఉంటాయిట. అందుకని ప్రజల్ని సూర్య భగవానుడికి థ్యాంక్స్ చెబుతూ ఎండలో ఎక్కువసేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఈ ఎండలో గాలిపటాలు ఎగిరేస్తూ నిలబడటం వల్ల ప్రజలకి డి విటమిన్, ఏడాదికి సరిపడేటువంటి డి విటమిన్ తయారైపోతుందని దీని వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్. అండ్ ఈ టైంలో నువ్వుల లడ్డూలు తినాలి అంటారు. నువ్వులు బెల్లం కలిపిన లడ్డూలు. అది తినటం వల్ల శరీరంలో వేడి పుట్టి దానివల్ల డి విటమిన్ బాగా, అంటే కాల్షియం, నువ్వులు ఈజ్ నథింగ్ బట్ లాట్ ఆఫ్ కాల్షియం, బెల్లంలో విపరీతమైన ఐరన్, న్యాచురల్ ఇవి, అండ్ సన్లైట్ వచ్చిందంటే విపరీతమైన డి విటమిన్ తయారైపోతుంది. అది దీని వెనుక ఉన్నటువంటి సైంటిఫిక్ రీజన్. సో దేవతల్ని మేల్కొల్పడానికి, వాళ్ళని స్వాగతించడానికి, వారికి థ్యాంక్స్ చెప్పడానికి ఈ గాలిపటాలు ఎగిరేయటం అనే ఆచారం వచ్చింది. ఇంకా ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్స్ అయితే చైనాది చాలా పాపులర్. భూటాన్ ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున డ్రాగన్ ముఖాలతో వేసుకొని చాలా పెద్ద ఎత్తున ఒక గాలిపటాల పండుగ జరుగుతూ ఉంటుంది. మీకు వీడియోస్ ఏమైనా ఉంటే మీ యూట్యూబ్లో కొడితే మీకు ఆ వీడియోస్ అన్ని కనపడతాయి. బట్ మాధురి మెనన్ రాసినటువంటి బ్లాగ్లో అయితే ఈ నవాబు గారి కథ, ఇంకా చాలా గాలిపటాలకు సంబంధించి నవాబుల యొక్క స్పెషాలిటీస్ అవన్నీ ఆవిడ చాలా రీసెర్చ్ చేసి మరి తన బ్లాగ్లో పెట్టారు. వీలైతే ఆ బ్లాగ్ కూడా చదువుకోండి. అండ్ గాలిపటాల గురించి తెలుసుకున్నాం, మరి సంక్రాంతి స్పెషాలిటీ గురించి తెలుసుకున్నాం. మాంజాలు మనకు అందరికీ తెలుసు, బట్ చైనీస్ మాంజా మాత్రం కొనకండి. ఎందుకంటే మనకి నౌతార, బారాతార, సోలాతార అని మనకి థ్రెడ్ కౌంట్ తోటి దారాలు పాతకాలం ఉన్నవి. హ్యాండ్ మేడ్ ట్రెడిషనల్ టెక్స్టైల్స్ ని ప్రమోట్ చేయండి. మన నూలు దారాలని వాడండి. చైనా దారాలు, మాంజాలు వద్దు. దాంతో ఒక ఆర్మీ ఆఫీసర్ ప్రాణాలు పోయాయి. ఒక చిన్న పిల్లలు వాళ్ళు వెళ్తూ వాళ్ళకి తెలియకుండా పట్టుకున్నారు. ఇదే కాకుండా పర్యావరణానికి ఎంతో హాని కలిగిస్తుంది ఈ చైనా మాంజా. ప్లీజ్ బ్యాన్ ఇట్, డోంట్ యూజ్ ఇట్. అండ్ మన యొక్క పర్యావరణాన్ని కాపాడుకుందాం, మన యొక్క టెక్స్టైల్స్ని కాపాడుకుందాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని కథలు చెప్తాను. అప్పటిదాకా నమస్కారం.